పొలిటికల్ ఉపన్యాసం ఇవ్వదలుచుకోలేదు నేను. ఇదే కేవలం క్రీడాకారుల గురించి మాట్లాడే వేదిక ఇది. మీ అందరికీ తెలుసు, ఈరోజు సమాజం ఎలాగైపోయిందంటే అందులోకి రాజకీయ నాయకులకి ఎలాగుందంటే పరిస్థితి, బయటికి వెళ్తే టెన్షన్ ప్రజలతో, పనులతో, ఇంటికి వెళ్తే టెన్షన్, చెప్పను ఎవరితో, మీకు అర్థమైపో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా టెన్షనే. అసెంబ్లీకి వస్తే అక్కడ ఒక టెన్షను, జీవితమే టెన్షన్తో. అంచేది మనకి కూడా ప్రశాంతంగా ఉండాలంటే ఇటువంటి క్రీడలు కానీ నాటికలు కానీ ఇటువంటివి చూస్తూ ఉంటే మనకు ఒక రిలీఫ్. మీ అందరికీ తెలుసు, నేను చెప్పనవసరం లేదు, రోజు టెన్షన్ జీవితం మనది. అంచేత ఇటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన మాది కాదు. ఇది మేమే పెట్టాము, మేమే సృష్టించామని అంటలే. 83వ సంవత్సరంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అప్పుడు నేను కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే 83లో, బుచ్చి చౌదరి గారు మేము అందరూ కూడా రాజకీయాల్లో వచ్చాం. రామారావు గారు ఏమన్నారంటే, క్రీడాకారులుగా ఎమ్మెల్యేలు కూడా పార్టిసిపేట్ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి క్రీడల పోటీలు పెట్టాలని చెప్పి డిసైడ్ చేశారు. అప్పుడు లాల్ బహదూర్ స్టేడియంలో ఉమ్మడి రాష్ట్రంలో అతను ఉన్నంతకాలం ప్రతి సంవత్సరం జరిగాయి. తర్వాత కనుమని అయింది. తర్వాత నేను స్పీకర్గా ఇక్కడ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యేలందరితో కూర్చొని సరదా మాట్లాడుతున్నప్పుడు స్పోర్ట్స్ని మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎలాగ ఉంటుందని చెప్పి ఆలోచన చేస్తాం. మన ఎమ్మెల్యేలు అడిగాం. ఎందుకంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ 78% యంగ్ పర్సన్స్ వచ్చారు. అలాంటి వాళ్ళు ఎవరో ముసలివాళ్ళు అయిపోయాం. 80 అలా కనపడలేదా? అంచేత అంటే అందరూ కూడా చెయ్యాలన్నారు. లాస్ట్ ఇయర్ అనుకోకుండా స్టార్ట్ చేసాం. అలా మన శాప్ చైర్మన్ గారు, ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ సహకరించారు, అన్ని డిపార్ట్మెంట్స్ సహకరించారు. అలాగే మన చైర్మన్ గారు కూడా మరి ఈవేళ ప్రత్యేకంగా వచ్చి మరి ఆశీర్వాదం ఇవ్వడానికి కూడా వచ్చారు, కౌన్సిల్ చైర్మన్ గారు. నేనేమంటానంటే ఇటువంటి స్పోర్ట్స్ ప్రతి సంవత్సరం జరగాలి. లాస్ట్ ఇయర్ చూసాం మనం, బ్రహ్మాండంగా జరిగాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఫోన్ చేసి చెప్పారు బ్రహ్మాండంగా చేశారని. మీ కాన్స్టిట్యూషన్ మీకు కూడా చెప్పుకుంటారు. అందరూ కూడా బ్రహ్మాండంగా జరిగింది సార్, ఎమ్మెల్యేలు ఆడుతూ ఉంటే ఆనందంగా చూసామని. తర్వాత స్పోర్ట్స్ కంటే మన ఆంజనేయులు గారు అందరూ కూడా స్కిట్స్ వేశారు స్టేజ్ మీద, అదిరిపోయింది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీ వాళ్ళు కూడా నవ్వుకున్నారు, అదిరిపోయింది. ఇవాళ అదే పరిస్థితి మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేయాలని చెప్పి ఆలోచన చేసాం. అందరూ సహకరిస్తున్నారు, బ్రహ్మాండంగా జరగాలి. మన పెద్దలు స్విమ్మింగ్ గోపాల్ గారు, మీరు వరదరాజు ఎదిగారు. మరి మనం ఇప్పుడు ఏం చేశానండి, నేను లాస్ట్ ఇయర్ చేయలేదు కానీ ఈ సంవత్సరం ఏజ్ గ్రూప్స్ కూడా డివైడ్ చేస్తున్నాం. అంటే పెద్ద ఏజ్ గ్రూప్ మీరు ఆడవచ్చు, ట్రై చేయండి, మీకు స్విమ్మింగ్ పోటీలు పెడదాం. అంచేత చాలా సరదాగా ఈ 3 రోజులు మనందరం కూడా ఈరోజు ఓపెనింగ్ చేసి రేపటి నుంచి కంటిన్యూగా చేయాలని చెప్పి పెద్దలు డిసైడ్ చేశారు. అందరూ పార్టిసిపేట్ చేయండి. ఇది ఓన్లీ ఎమ్మెల్యేలకే ఓపెన్ కాదు, ఇది పబ్లిక్ కూడా రోజు వచ్చి చూడవచ్చు. ఎందుకు చూడకూడదండి? మా ఎమ్మెల్యేలు కూడా మంచి క్రీడాకారులు ఉన్నారు, చూడండి అయ్యా, అందరూ రండి. విజయవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కృష్ణానదికి 2 రోజులు ఆగిపోయి ఇక్కడ రండి. మా ఎమ్మెల్యేల తాలూకు ఈ ఆటల పోటీలు చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. అలాగే గణబాబు గారు కూడా, మా జిల్లా ఎమ్మెల్యే గారు, అతను నేషనల్ ప్లేయర్ వాలీబాల్లో. మేము చదువుకున్నప్పుడు నేషనల్ ప్లేయర్, నేను కూడా వాలీబాల్ ఆడేవాడిని చదువుకున్నప్పుడు.